హల్లెలూయా. మంచిదండి, వాక్యాన్ని చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసు క్రీస్తు అని రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. తలలు వంచండి, చిన్న ప్రార్థన. వాక్యమైనటువంటి మా యేసయ్య, అయా వాక్యం మీది మాట్లాడేవారు మీరు. నేను కేవలం ప్రభువా మీ చేతిలో పనిముట్టు వంటి వాడను, పాత్ర వంటి వాడను మాత్రమే. అయా మీకు స్తోత్రములు తండ్రి. మానవ స్వరాన్ని మరుగుపరచండి, మీ స్వరమును ప్రభువా వినిపింప చేయండి. కూడి వచ్చిన అందరితోనూ ప్రభువా మీరు మాట్లాడండి. మా యొక్క ఆధ్యాత్మిక జీవితానికి ప్రభువా అవసరమైనటువంటి మాటల ప్రభువా మీరు వినిపింపచేసి మీరు రాక కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని మా ప్రభువును రక్షకుడును అతి త్వరగా రానయ్యున్న యేసయ్య పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముతో బ్రతిమలాడుచు అడిగి వేడుకున్న నా పరమ తండ్రి, ఆమేన్. మంచిదండి. మరి నా యొక్క ప్రయాణంలో తోడుండి నన్ను నడిపినటువంటి దేవాది దేవునికి మరొక పర్యాయము నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఎందుకనంటే పొద్దున్నే ఇంచుమించుగా నేను 7 గంటలకు బయలుదేరి ఇక్కడ రావడం జరిగింది. 7 గంటల నుంచి ఇప్పుడు దాకా బండి మీదే ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. అయితే చదివినటువంటి వాక్య భాగం మనం గమనించినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 17వ వచనం నుండి 21వ వచనం వరకు ఒక పారాగ్రాఫ్ గా రాయబడి ఉంది. 17వ వచనం నుంచి ఒక పారా తయారైంది కదా. అయితే 17వ వచనం నుండి 21వ వచనం వరకు ఈ పునరుత్థాన దినములో మరి మీ అందరికీ కూడా నేను ఆ యొక్క మాటల యొక్క ఆంతర్యాన్ని తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. జాగ్రత్తగా గమనించాలని ప్రభు పక్షాన్ని తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అపోస్తలుడైన పౌలు గారు చేసినటువంటి పరిచర్యలో ఏమండి ఒక బాధాకరమైనటువంటి ఒక సందర్భం ఇది. మీరు జాగ్రత్తగా గమనించాల. అపోస్తలుడైన పౌలు గారు ఆయన పరిచర్య చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒక బాధాకరమైనటువంటి సందర్భం 17వ వచనం నుంచి మనం ఒకసారి గమనిస్తే, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకునుడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. గమనించాలి. ఇక్కడ 2 అద్భుతమైనటువంటి విషయాలు మనకు కనపడుతూ ఉంటే జాగ్రత్తగా గమనిస్తే, ఇది చాలాసార్లు చదివాం కదండి, మనకు తెలియనట్టు మాట్లాడని అనుకోవచ్చు మీరు. కానీ అయితే మనం చాలాసార్లు చదివినా సరే, నేను చాలాసార్లు చదివాను. అయితే గమనించాలి. ఇక్కడ పౌలు గారు చెబుతూ ఉన్నారు ఏమని అంటే, సహోదరులారా అని చెబుతూ మీరు నన్ను పోలి నడుచుకునుడి అనడండి. ఈ మాట చాలాసార్లు మనం కూడా చెబుతూ ఉంటాం. మీరు నన్ను పోలి నడుచుకోండి పౌలు చెప్పాడు, పౌలు అంటే భక్తి పరులు లేడని చెప్పి. అసలు ఈ మాట చెప్పడానికి గల వెనక ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. గమనించాలి. ఇప్పుడు వాస్తవానికి క్రైస్తవులు అంటే ఎవరిని పోలి నడుచుకోవాలి? క్రీస్తుని పోలి నడుచుకోవాలి. మరి పౌలు గారు అబద్ధం చెప్పారంటారా? ఇది గమనించవలసిన విషయమే కదా. అర్థం చేసుకునే విషయం ఏంటయ్యానంటే, ఇప్పుడు క్రైస్తవుడు అంటే క్రీస్తుని పోలి నడుచుకోవాలి. క్రీస్తుని పోలి నడుచుకోవాలి కాబట్టే యేసుక్రీస్తు ప్రభువారు 3.5 సంవత్సరాలు ఇహలోకంలో పరిచర్య చేసి 33.5 సంవత్సరాలు బ్రతికి ఆయన అంటాడు కదా, మీరు నా వలే నడుచుకోండి, నేను పరిశుద్ధుడైనలాగా మీరును పరిశుద్ధులే ఉండండి. నేను ఎలాగైతే ఎత్తబడ్డానో మరణమును గెలిచి మీరు కూడా అలాగే పరలోక రాజ్యానికి ఎత్తబడతారని చెప్పారు. ఇప్పుడు పౌలు గారు ఏం చెప్పాలి? ఒరే నాయన, నేను యేసుక్రీస్తు ప్రభువుని పోలి నడుచుకున్నాను, మీరు కూడా నా వలే ప్రభువుని పోలి నడుచుకోండి అని చెప్పాలి. అవునా కదా? కానీ నేను అక్కడ చాలా స్పష్టంగా రాస్తున్న మాట అంటే, మీరు నన్ను పోలి నడుచుకోండి అంతే. అంటే యేసుక్రీస్తు ప్రభువారితో సమానంగా జీవించినటువంటి వ్యక్తి ఎవరండి? పౌలు గారు. దేవునికి స్తోత్రం. ఆ యొక్క సందర్భాన్ని మీకు తెలియజేస్తాను. అపోస్తలుల కార్యముల గ్రంథము 19వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయము
మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం చదువుకోండి. మీకు అక్కడక్కడ టూకీగా 2, 3 మరి మొక్కలు చూపించి నేను ముందుకు తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. 19వ అధ్యాయం మొత్తం మీరు ఇంటికి వెళ్ళి నెమ్మదిగా చదువుకోండి. అయితే 19వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే ఆ, ఆ, గనుక 9వ వచనం నుంచి చదివితే బాగా అర్థమవుతుంది. అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జనసమూహము ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరుచుకుని ప్రతిదినము తురన్ను అను ఒకని పాఠశాలలో తర్కించుచూ వచ్చెను. హల్లెలూయా. పాఠశాల కనపడిందా? ఎప్పుడు చూడలేని మాట కనపడింది బైబిల్లో. కనపడిందా కనపడలేదా? అంటే మనం చదువుతాం కానీ పెద్దగా పట్టించుకోమండి. మనం చదువుతూ ఉంటాం కానీ విషయం ఏంటంటే పెద్దగా పట్టించుకోవాలా. విషయం ఏంటంటే ఆ రోజుల్లోనండి అపోస్తుల కార్యములు మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఎవరు ప్రసంగం చేసినా ఒకటే ప్రసంగం. నాకు చాలా ఆశ్చర్యం అనిపించిన విషయం ఏంటంటే అపోస్తుల కార్యాలు చదువుతూ వస్తుంటే నేను కూడా అపోస్తుల్లాగా చేయాలని చెప్పి చదువుతూ వస్తుంటే అపోస్తుల కార్యముల్లో ఒక చక్కటి మాట మనకు కనపడుతుంది. ఏంటంటే ఆయన భలేగా చెప్తారండి ప్రసంగం మనం చూసినప్పుడు ఆయన అంటాడు కదా, మీరు హృదయంలో నొచ్చుకుని సహోదరులరా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు అని చెప్పి అలాగూ పేతురు గారు చేసిన ప్రతి ప్రసంగంలో అపోస్తులైన పౌలు గారు ఇంకా ఎంటర్ అవ్వలేదు అక్కడికి. అపోస్తులైన పౌలు గారు 11వ అధ్యాయం నుంచి ఎంటర్ అవుతాడు. అయితే విషయం ఏంటంటే గమనించాలి. విషయం ఏంటంటే అపోస్తుల గ్రంథంలో ప్రతి ఆ యొక్క ప్రసంగంలో కూడా ఒక మాట మాత్రం కామన్గా ఉండేది. ఏంటి ఆ మాట అంటే, మీరు ఖచ్చితంగా ఏం చేయాలండి? బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం పొందితే పరలోకం, పొందకపోతే నరకం. దేవునికి స్తోత్రం. ఇది స్పష్టం, అవునా కదా? బాప్తిస్మం నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరలేడు. ఆయన ద్వారా తండ్రి యొద్దకు చేరాలి అని అంటే ఖచ్చితంగా ఏం కావాలా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున ఖచ్చితంగా ఏం పొందాలి? బాప్తిస్మం పొందాలి. దేవునికి స్తోత్రం. ఇది క్లియర్ స్టేట్మెంట్. అయితే అపోస్తులైన పౌలు గారు అసలు విషయం చెప్తాను. మీరు నన్ను పోలి నడుచుకోండి అనే మాట ఎందుకు చెప్పాడో తెలుసా? అపోస్తులైన పౌలు గారిలో కూడా యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్నటువంటి క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. గమనించాలి ప్రియ సహోదరి సహోదరుడా, ఇది చాలా ఆశ్చర్యపరిచేటువంటి విషయం. మన జీవితాలకి కావలసినటువంటి విషయం ఏంటంటే 19వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే 11వ వచనంలో మనం చూస్తే, మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. ఎటువంటి అద్భుతములు చేయించాడు తెలుసా? అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దెయ్యములు కూడా వదిలిపోయెను. దేవునికి స్తోత్రం. వెళ్ళాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి రక్తస్రావం కలిగిన స్త్రీ వస్తే వస్త్రపు చెంగును ముట్టుకుంటే స్వస్థత పొందిందనే విషయం అందరికీ తెలుసు. పౌలు గారు వస్త్రపు చెంగును ముట్టుకున్నా అద్భుతాలు జరిగినాయంట. దేవునికి స్తోత్రం. అర్థమైంది మీకు విషయం? మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. ఏంటి తెలుసా? అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దెయ్యములు కూడా వదిలిపోయెను. దేవునికి స్తోత్రం. ఈ పౌలు గారు వస్త్రపు చెంగు కట్టుకున్నా కూడా అద్భుతం జరిగింది అక్కడ. అర్థమవుతుందండి విషయం మీకు? అందుకే ఆయన అంటాడు కదా, నేను క్రీస్తుని పోలి నడుచుకునేలాగన మీరు నన్ను పోలి నడుచు. యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన ప్రతి అద్భుతం కూడా ఏం చేశారు? ఎవరు చేశారండి? పౌలు గారు కూడా చేశారు ఇక్కడ. కానీ ఎక్కడ కూడా బోర్డు ఎట్టలేదు, ఇచ్చట స్వస్థత కార్యములు జరపబడును అని బోర్డు ఎక్కడ ఎట్టలేదు. పెట్టారా? పెట్టలేదా? పెట్టారా?
ఇక్కడ ఏమీ లేకపోయినా సరే బోట్లు ఎక్కువైపోతున్నాయి. దేవునికి స్తోత్రం. ఏమీ లేకపోయినా సరే ఏమి ఎక్కువైపోతున్నాయి? బోట్లు ఎక్కువైపోతున్నాయి. బోట్లు పెట్టేది పరిచర్య కాదు. చాలా అద్భుతమైనటువంటి విషయం ఈ ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చెబుతూ ఉంటారు, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకోండి. మీరు ఎందుకు నన్ను పోలి నడుచుకోవాలో తెలుసా? 31వ వచనంలో ఉంటుంది. అపోస్తుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయం 31వ వచనంలో ఒక మాట ఉంటుంది, చక్కటి మాట. మరియు ఆ ఆ ఆ ఆహా 20:18 అపోస్తుల కార్యములు 20:18. వారు తన యొద్దకు వచ్చినప్పుడు వారితో ఇట్లా నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగ నడుచుకుంటున్నా తెలుసు కదా మీకు. అపోస్తులైన పౌలు గారు ఎక్కువ కాలం ఉన్నటువంటి ప్రాంతం ఏదైనా ఉందనంటే ఆసియా. ఎందుకు చెప్పమంటారా? వినాలి వినాలి వినాలి. అద్భుతమైనటువంటి విషయం. ఈ మాట చదివినప్పుడు నాకు కూడా ఆదరణ కలిగినటువంటి మాట ఇది. ఏంటనంటే అపోస్తులైన పౌలు గారు నేను మారిపోయానరా, మారు మనసు పొందానని చెప్తే ఎవడో నమ్మలేదు. ఎవడో నమ్మకపోతే ఏం చేయడినా 3 సంవత్సరాలు ఏమండి వినాలి 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 3 సంవత్సరాలు ఈయన ఆ ఊరు వదిలి వెళ్ళిపోయాడా? ఆ ఊరు వదిలి వెళ్ళిపోయి ఏమండి ఆయన అంటాడు కదా, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్యన ఎలాగూ నడుచుకుంటున్నో మీకు తెలుసా తెలీదా? వినాలి వినాలి. 31వ వచనంలో కూడా ఉంటుంది విషయం ఏంటంటే, కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితిని, మీరు జ్ఞాపకము చేసుకుని మెలకువగా ఉండుడి. దేవునికి స్తోత్రాలు. నన్ను పోలి నడుచుకోండి అనడానికి గల కారణం ఏంటి తెలుసా? 19వ అధ్యాయం 20వ వచనం, 19వ అధ్యాయం 20వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇక్కడ కాదు, చెప్పిన అంటే తెగ చదివేస్తారు. అదే బాధప్పుడు. వినాలి 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 వినాలి. విషయం ఏంటి అంటే అపోస్తులైన పౌలు గారు మీరు నన్ను పోలి నడుచుకోండి అనే మాట చెప్పడానికి గల కారణం ఏంటంటే ఆయన ఖచ్చితంగా చెప్పేటువంటి మాట. ఇప్పుడు మనం చదివాం కదా, నేను ఆసియాలో కాలు పెట్టింది మొదలుకొని నేను ఇప్పుడు వరకు ఎలా జీవించానో మీకు తెలుసు కదా. నేను 3 సంవత్సరాలు కన్నీళ్లు విడుచుచు రాత్రింబగళ్ళు మీకు పరిచర్య చేయొచ్చు, సేవ చేయొచ్చు, నేను ప్రతి ఒక్కడికి బుద్ధి చెప్పాను మీకు తెలుసు కదా. కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నమాట. దేవునికి స్తోత్రం. ఈ మాటకి ఆ మాటకి లింక్ ఉంది, అర్థమైందండి. అపోస్తుల కార్యంలో ఓవరాల్గా థీము వినాలి వినాలి వినాలి. అపోస్తుల కార్యములో ఓవరాల్గా థీము అపోస్తులైనటువంటి శిష్యులు ఏం చేశారంటే థీము. కానీ దాని గురించినటువంటి వివరణ ప్రతి పత్రికలోనూ కొంచెం కొంచెంగా ఉంటూ ఉంటుంది. కానీ అపోస్తులైన పౌలు గారు ఇన్ని అద్భుతాలు చేసినప్పుడు కేవలం ఆయన కచ్చి పట్టుకుంటే ఏమొచ్చేసింది? స్వస్థత వచ్చేసింది. సొక్క పెట్టుకుంటే దెయ్యాలు ఎగిరిపోయినాయి. కానీ అపోస్తులుడైనటువంటి పౌలు గారి పత్రికలలో గాని, ప్రసంగాలలో గాని, మాటలలో గాని ఎక్కడా కూడా యేసు ప్రభువుని నమ్మితే స్వస్థత వస్తుందని కానీ, యేసు ప్రభువుని నమ్మితే డబ్బులు వస్తాయని కానీ, యేసు ప్రభువుని నమ్మితే ఏమండి దెయ్యాలు పోతాయి, రోగాలు పోతాయని కానీ ఎక్కడా చెప్పలేదు. యేసు ప్రభువుని నమ్మితే అసలైంది పరలోక రాజ్యం వస్తుంది, ఇవన్నీ కొసరే అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అది అసలు విషయం. ఆయన అంటాడు కదా, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకోనండి, మేము మీకు మాదిరి అయ్యున్న ప్రకారం. ఇక్కడ మళ్ళీ నేను మీకు అనలేదు, జాగ్రత్తగా గమనించాలి. నేను మీకు అనలేదు, మేము మీకు మాదిరి అయ్యున్న ప్రకారము నడుచుకుని వారిని గుర్రుపెట్టి చూడుడి. మనం గుర్రపెట్టి చూస్తాం. వినాలి 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 వినాలి. ఇక్కడ మేము అనేటువంటి మాట ఎందుకు చెప్పాడు తెలుసా? అపోస్తులైన పౌలు గారు ఎవరినైతే శిష్యులుగా తయారు చేశాడో వాళ్ళని కూడా చాలా జాగ్రత్తగా కంట్రోల్ చేశాడు. ప్రతి దినము వాళ్ళని లైన్లో పెడుతూనే ఉన్నాడు. కానీ ప్రస్తుత కాలంలో లైన్లో పెడితే కుదరదు. గబుక్కుని పాస్టర్ గారు ఏమనంటే వినాలి 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 వినాలి. ఏమనంటే ఏమవుతుంది? ఈ గుడి కాకపోతే ఇంకో గుళ్ళు ఏదేటి మాకు ఉందా లేదా? గబుక్కుని పాస్టర్ గారు ఏమా అల్లరి చేయక అలా ఉండకూడదు అని అంటే, నన్నే అంటారా? మా ఇంట్లో మా అమ్మ మా నాన్న నన్ను ఏమంటలేదు, మీరు అంటారా? ఇంకో గుడికి వెళ్ళిపోతాం, అంతేనా? కానీ పౌలు గారు అలాగే ఊరుకోలేదు. ప్రతి ఒక్కడిని లైన్లో పెట్టాడు. ప్రతి ఒక్కడిని రే నాయన ఇలాగ
ఎందుకు తెలుసా? ఎందుకు తెలుసా? ఇది జీవితం కాదు. దేవునికి స్తోత్ర. ఆ పారాగ్రాఫ్ ఎంత బాగుంటుందో. మీరు నన్ను పోలు నడుచుకోండి అని చెప్పి మెలకువగా ఉండు అని చెప్పాడు. ఎక్కడ మెలకువగా ఉండాలా? ప్రార్థనలో. ఈ విషయం చాలా మంది సరిగ్గా అర్థం అవ్వలేదని నా ఉద్దేశం. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 31వ వచనం చదువుకున్నాం కదా. మీ మధ్యకి మరి అబద్ధ ప్రవక్తలు వస్తారో అన్న మాటకనే ఈ పారాగ్రాఫ్కి లింక్ ఉంది. కింద వచనాలు 18వ వచనం మనం చూస్తే, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. ఇదేంటండి? క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకునేటువంటి వారు ఎవరో? వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును చదవాలి, మీరు చదవాలి. ఇప్పుడును ఏడ్చుచూ చెబుతున్నాడంట పౌలు గారు. ఎందుకంటే పౌలు గారు ఎందుకు ఏడవాలా? చెప్పండి. అలా పౌలు గారు అంటాడు కదా, ఇదే పత్రికలో బ్రతుకుట క్రీస్తు, చావు అయితే లాభం అనేటువంటి మాట ఇదే పత్రికలో ఉంటుంది. ఇదే పత్రికలో ఆయన అంటాడు కదా, నేను చచ్చిపోతే నాకు లాభం అంటాడు. కానీ అదే పౌలు గారు ఇదే పత్రికలో అంటున్నాడు కదా, నేను ఏడుస్తూ మళ్ళీ చెబుతూ ఉన్నాను రా బాబు, మీరు జాగ్రత్తగా వినండి. నేను అనేక సార్లు చెప్పాను, ప్రతి పత్రికలో చెప్పాను, ప్రతిసారి ప్రసంగంలో కూడా మీకు చెప్పాను, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మళ్ళీ ఇప్పుడు కూడా చెబుతూ ఉన్నాను, ఏడుస్తూ చెబుతూ ఉన్నాను అంటున్నాడు. బాధతో చెబుతున్నాడు. ఈ పారాగ్రాఫ్లో పౌలు గారి యొక్క బాధ ఉంది, పౌలు గారి యొక్క విచారం ఉంది, పౌలు గారి యొక్క అసలైనటువంటి మనసు ఇక్కడ ఉంది. గమనించాలి. ఆయన అంటాడు కదా, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుతున్నారు. శత్రువులుగా నడిచేటువంటి వారు ఎవరు? క్రీస్తు శిలువకు శత్రువులుగా నడిచేటువంటి వారు ఎవరు అనేటువంటిది ప్రశ్న. ఈ పునరుత్థాన దినములో ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్తగా గమనించాలి. కొన్ని అద్భుతమైనటువంటి సంగతులు ఈ మధ్యాహ్న కాల సమయంలో మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. జాగ్రత్తగా గమనించాలి. అయితే అపోస్తలుడైన పౌలు గారు అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 31వ వచనంలో మీరు నన్ను పోలి నడుచుకోండి అనడానికి గల కారణానికి గల ఇంకొక చిన్న మాట మీకు చెప్పేసి నా మాటలు నేను ముందుకు తీసుకుని వెళ్తాను. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 31వ వచనం మనం గమనిస్తే, కావున రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తిని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకువగా ఉండండి. ఇక్కడ మెలకువగా ఉండండి అనేటువంటి మాటకు అర్థం ఏంటి అని అంటే, నిద్ర మానేసి లేకపోతేనేమో కళ్ళకి ఇలాగ ఈరింపులు ఎట్టుకుని టీ తాగేసి పడుకోకుండా ఉండమని కాదు. గమనించాలి. మెలకువగా ఉండడం అంటే రాత్రులు నిద్రపోకుండా ఉండమనేది అర్థం కాదు. మెలకువగా ఉండండి అని అంటే అర్థం ఏంటి తెలుసా? గమనించాలి. భక్తి జీవితంలో మెలకు ఉండాలి. భక్తి జీవితంలో మెలకు ఏంటి చెప్పమంటారా? ఇప్పుడు మనం మెలకువగా ఉన్నామంటే అర్థం ఏంటి? మనకు అన్నీ తెలుస్తున్నాయి అనేటువంటిది అర్థం. ఇప్పుడు పడుకున్న ఓడికి చచ్చిపోయిన శవానికి తేడా ఏమనుందా? పడుకున్న ఓడికి చచ్చిపోయిన శవానికి తేడా ఏమీ లేదండి. పడుకున్న ఓడి ఏమి చూడో విండో ఏం కనపడదు, అవునా కదా? పడుకున్నవాడు ఏం చూడలేడు, ఏమి చేయలేడు. చచ్చిపోయినోడు ఏమి చూడలేడు, ఏమి చేయలేడు. మెలకువగా ఉండడం అంటే ఏంటి తెలుసా? ఆత్మీయ జీవితంలో మెలకువ కావాలా. ఆత్మీయ జీవితంలో చచ్చిపోయిన స్థితిలో ఉన్నావేమో ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ప్రశ్న వేసుకోవాలి. ఆత్మీయ జీవితంలో మెలకువగా ఉండడం అంటే ఏంటి చెప్పమంటారా? ఇప్పుడు మెలకువగా ఉన్నవాడికి అన్నీ తెలిస్తే తెలవా? మెలకువగా ఉన్నవాడికి అన్నీ తెలిస్తే కదా. ఆత్మీయ జీవితంలో మెలకువగా ఉన్నవాడికి కూడా ఏది తప్పో ఏది ఒప్పో తెలుస్తుంది. నేను మానక బుద్ధి చెప్పాను, ఏమని? ఇది తప్పు, ఇది రైట్, ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు అని మీకు ప్రతిరోజు చెప్పుకుంటూ వచ్చాను. అట్లా మీరు ఏం చేసుకోవాలా? జ్ఞాపకం ఉంచుకొని మెలకువగా ఉండాలి. తప్పు చేసినప్పుడు వాక్యం మనకి ఏం రావాలి? మదిలోనికి రావాలి. ఆత్మీయ జీవితంలో మెలకువ కావాలి. అనుక్షణము కూడా ప్రభువుకు భయపడుతూ బ్రతకాలి. దేవునికి స్తోత్రాలు. ఇది మెలకువ. అంటే ఏంటండి? పొద్దున్న లెగిసిన కాడి నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా మన యొక్క మాట మన యొక్క నడక, మన యొక్క తలంపులు, మన యొక్క ఆలోచనలు, మన యొక్క సమస్తము కూడా క్రీస్తు ఆధీనంలో ఉండాలి. అది ప్రభువు వారికి కావాల్సినటువంటి విషయం. దేవునికి స్తోత్ర. అర్థమవుతుంది మీకు విషయం? మెలకువగా ఉండడం అంటే ఇది. అంతే తప్ప మెలకువగా ఉండమారు కదా పాస్టర్ గారు అని చెప్పి
రాత్రులు పడుకోకుండా టీవీ పెట్టుకుని సీరియల్ సినిమాలు చూస్తే ఇది మెలకుగా ఉన్నారు అంతే. ఎక్కడ మెలకుగా ఉన్నారు? టీవీ చూడడానికి మెలకుకున్నారు. మెలకు అంటే అది కాదు. ప్రభువు ఏ రాత్రి వస్తాడో, ఏ గడియలో వస్తాడో, దొంగ వలే వస్తాడన్నాడు ఆయన. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఎప్పుడు వచ్చినా సరే మెలకువ కలిగినటువంటి ఆత్మీయ స్థితి మనకు కావాలి. మెలకువ కలిగిన ఆత్మీయ స్థితి అంటే ఏంటి తెలుసా? ఈ రాత్రే ప్రభు యొక్క రాకడైతే ఎత్తబడేటువంటి గుంపులో మనము ఉందుముగాక. ఆమేన్. అది అసలు విషయం. ఇప్పుడు అంటాడు కదా పౌలు గారు, మీరు నన్ను పోలి నడుచుకోండి, మేము మీకు మాదిరి అయ్యున్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. ఇప్పుడు ఏమంటాడు తెలుసా? ఎవరైతే క్రీస్తుని పోలి నడుచుకుంటున్నారో వాళ్ళని జాగ్రత్తగా చూడాల. ఈ మాట ఎందుకు చెప్పాడంటే అపోస్తలుల కార్యములనే మరొక అద్భుతమైనటువంటి విషయం ఉంటుంది. నాకు నిజంగా చాలా ఆశ్చర్యం కలిగినటువంటి విషయం ఏంటి అంటే అపోస్తలుల కార్యములు గమనించాలి ప్రియా సహోదరి సహోదరుడా. అపోస్తలుల కార్యములలో ఒక మంచి మాట ఉంటుందన్నమాట. ఈ విషయాన్ని మీకు చూపించి ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. అపోస్తలుల కార్యములో 17వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 10వ వచనము. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలు శీలను బెరయాకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికయలో ఉన్న వారి కంటే గనులయ్యుండ్రి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి ఆగండి అక్కడికి. ఇప్పుడు పౌలు శీలలు వెళ్ళి వాక్యం చెబుతూ ఉన్నారు. పౌలు గారేమో పాస్టర్ గారు, శీల గారు ఎవరు? పౌలు గారు శిష్యుడు, ఆయన పాస్టర్ గారే. వినాలి. ఇప్పుడు విషయం ఏంటంటే పౌలు శీలలు వెళ్ళి మరి ప్రసంగం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రసంగం చేస్తూ ఉంటే ఏమండి వీళ్ళు ఆసక్తితో ఎలాగంటారండి? ఇప్పుడు మనం ప్రశ్న వేసుకోవాలి, ఎంతమంది ఆసక్తితో వాక్యాన్ని వింటున్నాం? ఆదివారం కాబట్టి గుళ్ళోకి వెళ్ళకపోతే మా అమ్మ తిడతాది, మా నాన్న కొడతాడు, పక్క వాళ్ళు ఏమనుకుంటారో, పాస్టర్ గారు ఏమనుకుంటారో, అంతేనా? ఆదివారం కాబట్టి గుళ్ళోకి వెళ్ళకపోతే పక్కోడు ఏమనుకుంటాడో, పాస్టర్ గారు ఏమనుకుంటారో అని మనం మందిరానికి వస్తూ ఉన్నామా? ఆసక్తితో దేవుని యొక్క మాటలు వినడానికి మందిరంలోనికి మనము వస్తూ ఉన్నామా? మనల్ని మనం ప్రశ్న వేసుకోవాలి. ఇప్పుడు పౌలు శీలలు చెబుతూ ఉంటే ఏమండి వారు ఆసక్తితో వాక్యమును ఏం చేస్తూ ఉన్నారు? అంగీకరిస్తూ ఉన్నారు. అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగ ఉన్నాయో లేవో అని ప్రతిదినమును లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మధ్యాహ్నం మనం ప్రశ్నలు వేసుకోవాలి. పాస్టర్ గారు చెప్పింది నిజంగా బైబిల్లో ఉందో లేదో ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరైనా బైబిల్ తింటున్నారా? పట్టుకెళ్ళిన బైబిల్ మళ్ళీ ఆదివారం తడిగుంటేడు తోడాలి. ఎందుకు అనుకుంటున్నారు? ఈ వారం రోజులు పట్టిన మట్టి అంతా మామూలుగా దులిపితే పోదు కాబట్టి, తడిగుంటేడు తుడితే పోతుంది కాబట్టి అలా తుడుచుకుని వస్తున్నామేమో. మళ్ళీ మనం ప్రశ్న వేసుకోవాలి. చాలా అవసరమైనటువంటి విషయం ఈ కడవరి కాలంలో, ఈ భయంకరమైన దినముల్లో. ప్రియా సహోదరి సహోదరుడా, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడాలా. అంటే ఎలా చూడాలా? వాళ్ళు ఏం చెప్తున్నారనే విషయాన్ని మనం గమనించుకోవాలి. ఎందుకు ఈ విషయాన్ని చెప్పాడయా అని అంటే ఆ కింద వచనాల్లోకి వస్తే ఈ పారాగ్రాఫ్ చాలా అద్భుతంగా మరి పౌలు గారు మరి రాసినట్టుగా నేను రాత్రికాల సమయంలో దీన్ని ధ్యానించినప్పుడు తెలుసుకున్నటువంటి విషయం. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వినాలి. ఆ యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చెప్పారు, అపోస్తులు కూడా చెప్పారు. పూర్వము ప్రవచనాలు కూడా చెప్పబడి రాబోయే కాలంలో జరిగేటువంటి విషయాల గురించి అబద్ధ క్రీస్తులు వస్తారు, క్రీస్తుకు వ్యతిరేకులు వస్తారు. శిలువకు వ్యతిరేకముగా వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చు చెప్పుచున్నాను. విషయం ఏంటంటే అపోస్తల కార్యంలో పౌలు శీలలు చెప్పింది నిజమో కాదో, ఉత్తుదో ఉందో లేదో అనేటువంటి విషయాన్ని ఎలాగైతే ఏమండి బెరయకు సంఘము వారు ఏమండి వినాలి ఎలాగైతే ఏమండి మళ్ళీ లేఖనాలను ఇంటికి వెళ్ళి చదువుకుని నిజం చెప్పడా, అబద్ధం చెప్పడా, ఉంది చెప్పడా, లేదని చెప్పడా అని చెప్పి ఎలాగైతే వీళ్ళందరూ చూసుకుని
ప్రతి దినము లేఖనములు పరిశోధించు వచ్చారు. మనము కూడా ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది చెప్తే ఏం చేయాలి? మనం వాక్యమును ఆసక్తితో అంగీకరించాలి. ఫస్ట్ నేను ఎన్నో మా పాస్టర్ గారు చెప్పింది అండి. చాలా మంది ఉంటారు ఇది మరి ఇలాగా, మా పాస్టర్ గారు చెప్పింది ఏంటనో, మా పాస్టర్ గారు తప్ప ఎవరు చెప్పినా నేను ఎన్నో. ఎందుకనుకున్నా? యేసు ప్రభువు వాళ్ళకి దేవుడు కాదు. ఎవరు దేవుడు వాళ్ళకే? పాస్టర్ గారు దేవుడు వాళ్ళకే. పాస్టర్ గారి మాట అస్సలు జవదాటరు. పాస్టర్ గారు ఏసి చెప్తే అదే. నేను అలా చెప్పను. ఎవరు చెప్పినా వినాలా. అందరు చెప్పింది ఆసక్తితో విని సరే అని చెప్పి మనం ఇంటికి వెళ్ళింది అది ఏం చేయాలా? చదవాలా. అందుకే నేను రెఫరెన్స్లు చెప్తాను ప్రతిదానికి. అర్థమైందా మీకు విషయం? ఇది ఉందా లేదా, ఉత్తుదా నిజమా, నిజం చెప్పాడా అబద్ధం చెప్పాడా తెలుసుకోవాలి. ఎందుకు తెలుసా? మనం విరువారు మట్టికై ఉంటే మనల్ని మనమే మోసపుచ్చుకుంటాం, నిత్య రాజ్యానికి వారసులము అవలేము. దేవునికి స్తోత్రం. మనం వినువారు మట్టికై ఉంటే కుదరదు. ఈ కడవరి కాలంలో ప్రియ సహోదరి సహోదరుడా, మనం వినాలి. విన్నటువంటి వాక్యమును పరిశోధించి ఆత్మ చెప్పు సంగతులతో నేను సరిచూచుకొని మీకు బోధించుచున్నానని చెప్పి పౌలు గారు చెబుతూ ఉన్నారు. మనం కూడా ఏం చేయాలి? ఆత్మ చెప్పు సంగతులతో సరిచూచుకొని జీవించాలి. అంటే ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. ఇప్పుడు నేను కాదు మాట్లాడేది, నాలో ఉన్న దేవుడు అని నేను చెబుతూ ఉన్నాను. నిజంగా నాలో ఉన్నటువంటి దేవుడే మాట్లాడాడో దెయ్యమే మాట్లాడిందో మీకు తెలియాలంటే మీరు కూడా దేవుని ఆత్మను నాకు కావాలని చెప్పి ప్రార్థించి ఏమండి ప్రభు పక్షాన్ని తెలియజేస్తున్నాను. ఇది ఉత్తుదో నిజమో తెలుసుకుని తీరాలి, లేకపోతే నిత్య రాజ్యానికి వారసులు అవ్వడం చాలా కష్టం. దేవునికి స్తోత్రం. ఈ కడవరి కాలంలో చాలా అంటే చాలా, ఎలాగనంటే ఇది ఉత్తుదో నిజమో తెలియకుండానే ఇదే నిజమో అనేటువంటి పరిస్థితుల్లోనికి అబద్ధ బోధకులు వచ్చేసారు. ఇది నిజం అనిపించారు అంతే. అవునా కదా? ఇది చాలా అవసరం. ఈ భలే ఉంటుందండి కింద. అప్పుడు అనేక పర్యాయాలు చెప్పాను, ఇప్పుడు కూడా చెబుతున్నాను, చెప్పుచూ ఉన్నాను. నా బాధ అంతా ఏంటి తెలుసా? మన పరిస్థితి ఎక్కడుంది? పరలోకంలో ఉంది. ఈ విషయం మనకు తెలుసు. కానీ పరదేశులము ప్రియులారా, మన పురమిది కాదిప్పుడు నిజముగా. ఈ పాట ఇలా పాడమో, పుట్టినరోజుకి పాడమో, పెళ్లి రోజుకి పాడమో, ఇంట్లో పాడమో, ఎక్కడ పాడదాం? ఎవడన్నా చచ్చిపోతేనే గుర్తొస్తుంది. ఇది చచ్చిపోతే గుర్తొస్తే ఎలా కుదురుతుంది? ప్రతి దినము మనం ఎక్కడి నుంచి వచ్చామండి? మనం ఆల్రెడీ ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చాం? మీ ఊరేది అనండి. మాది పెనుగొండ, మాది బొబ్బర్లంక, మాది రాజమండ్రి, మాది ఇంకో ఊరు, మా అత్తగారిది ఈ ఊరు, మాది ఆ ఊరు అని చెప్తారు తప్ప మాది ఈ ఊరు ఆ ఊరు మంది కాదు. ఇదంతా మనకు పొరుగురే. మన ఊరే ఊరే. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. మన ఊరే ఊరండి పరలోకం. ప్రభు ఆల్రెడీ మన కోసం ఏం కడుతున్నాడు? ఇల్లు కడుతున్నాడా కడతలేదా? అక్కడ ఇల్లు కట్టుకోవడం మానేసాం మనం. ఎక్కడ ఇల్లు కట్టుకోవడం పోకలాట. అవునా కదా? మన పౌరస్థితి పౌర అంటే ఏంటి? మొట్టమొదటి స్థితి అని అర్థం. మన మొట్టమొదటి స్థితి ఎక్కడుంది అంటే మనం ఎక్కడి నుంచో వచ్చామనే కదా అర్థం. అది మర్చిపోతాం. అది మర్చిపోయి ఇక్కడికి వచ్చేసాం కాబట్టి ఇక్కడ ఏం చేయాలా? నన్ను చాలా మంది అత్తపొలం ఉంటే అత్తపొలం ఇల్లు కొనేసుకోమంటున్నారు. ఇప్పుడు అత్తపొలం ఇల్లు కొనుక్కుని నాది డబ్బులు లేదో పక్కన పెడితే మాదే ఊరు? వేరే ఊరు కదా. ఎక్కడికి వెళ్తే అక్కడ ఇల్లు కట్టుకోవడానికే ప్రయత్నాలు చేస్తే అక్కడ ఇల్లు ఉండదు. దేవునికి స్తోత్రం. విషయాన్ని గమనించాలి. ఏమండి, ఇది చాలా గూఢమైనటువంటి అక్కడ ఆ యొక్క అంతరార్థం మనకు అర్థం చేసుకోవాలి. విషయం ఏంటంటే అనేకులు క్రీస్తును సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయాలు చెప్పి ఇప్పుడు ఏడ్చి చెప్పుచున్నాను. వారి నాశనము అంతము. నాశనమే వారి అంతము. వారు కడుపే వారికి దేవుడు. వారు తము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి అందే మనసుంచుచున్నారు. 3 మొక్కలు చెప్పి ముగించేస్తాను. దేవునికి స్తోత్రం. టైం ఎంత అయింది? 12:30 అయింది. సరిపోద్ది. చెప్పమంటారా వద్దంటారా? చెప్పమంటారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారి అంతం ఏంటండి? నాశనము. నాశనమే వారి అంతము. వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు.
భూ సంబంధమైన వాటి అందే మనసించుచున్నారు. మీరు వారి వలె ఉండొద్దు. మీరు ఎలా ఉండాలి తెలుసా? మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అనే రక్షకుని నిమిత్తము కనిపట్టుకుని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. దేవునికి స్తోత్ర. మహిమ శరీరం గురించి, మహిమ వస్త్రం గురించి ఈ అన్ని శాలజాలు వినేస్తాం, విడిచిపెట్టేస్తాం. వినేసి విడిచిపెట్టేసేవారుగా మనం ఉంటే మనకి ఏమాత్రము కూడా ప్రయోజనము లేదు. ప్రియా సహోదరి సహోదరుడా, నాశనమే వారి అంతమో. వినాలి వినాలి వినాలి. ఈ 3 ముక్కల్ని మీకు చాలా జాగ్రత్తగా అర్థమయ్యే విధంగా చెప్తాను. మన అబద్ధ బోధకుల్ని ఎలా కనిపెట్టాలయ్యా అనేటువంటి దాన్ని పక్కన పెట్టుకుని, ఎందుకనంటే మీకు ఏమో అర్థమవుదో దీన్ని అర్థం చేసుకునే లోపల ప్రభు వచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి విషయం ఏంటి అంటే పౌలు గారి యొక్క అతిశయ కారణం ఏంటి? నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, అందుకు కాబట్టి ఆయన అతిశయించాడు. ఇప్పుడు వీరు అతిశయించవలసిన వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు, సిగ్గుపడవలసిన విషయం అందు అతిశయపడుతున్నారు. సిగ్గుపడవలసిన విషయం అందు అతిశయపడడం అంటే ఏంటి? తప్పు చేతి ఏం చేయాలి? సిగ్గుపడాలి. చాలామంది బడాయిగా చెప్తూ ఉంటారు. ఏమనంటే, నేను పలానోడిని ఇలా కుట్టించిన వెంటనే అడిగి 3 కుట్లు ఆడిపోయి 6 కుట్లు ఆడిపోయి. ఇదేంటి? సిగ్గుపడవలసిన విషయం. ఎందుకంటే నీ సహోదరుని మీద నువ్వు చెయ్యి చేసుకుంటే నువ్వేమవుతావు తెలుసా? ఏమవుతావు? విమర్శకు లోనవుతావు అందండి. నీ సహోదరుడు నువ్వు వ్యర్థుడా అంటేనే విమర్శకు లోనవుతావంటే, మరి కొడితే నరహత్య అనండి. ఓన్లీ పేకోసడం అంటే నరహత్యం కాదండి. మనిషిని చంపేస్తే నరహత్య కాదు, కొట్టడం కూడా నరహత్య. తెలుసా మీకు ఆ విషయం? ఇప్పుడు కొట్టిన దాన్ని బట్టి మనం ఏం చేయాలి? సిగ్గుపడాలి. మనం ఏం చేస్తున్నాం? అతిశయపడుతున్నాం. పెళ్ళిళ్ళకి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారండి? పెళ్ళిళ్ళకి వెళ్తారు. మగపిల్లోడిది పై చెయ్య, ఆడపిల్లలది కింద చెయ్య. ఈ మగపిల్లోడికి కావాల్సింది ఎట్టకపోతే, అడిగింది ఎయ్యకపోతే, అడిగిన వెంటనే సాంబార్లో సగం తక్కువ ఉందని చెప్పి వేడి నీళ్ళు కలిపేస్తే కుర్చీలు తిరగబడిపోతాయి, బల్లలు తిరగబడిపోతాయి. మళ్ళీ పెద్ద గొప్పగా వచ్చి పెళ్ళికెళ్ళాం, పెళ్ళికెళ్ళాం, మరి మన మాట లేదు, కుర్చీలు తిరగబడిపోని, బలాలు మడతడిపోని. ఏంటి? సిగ్గుపడవలసిన విషయం. మనం ఏం చేస్తున్నాం? అతిశయపడుతుంది. ఇది గొప్పగా చెప్పుకుంటారు జనాలు. గమనించాలి ప్రియా సహోదరి సహోదరుడా, వారు తాము సిగ్గుపడవలసిన విషయంలో ఏం చేస్తా ఉన్నారా? కీర్తనల గ్రంథం 20:7 వచనంలో ఏముంది? అందరికీ తెలిసిన విషయమే. కొందరు గుర్రములను బట్టి, రథములను బట్టి అతిశయపడుచున్నారు. నేనైతే తీయలేదా? కీర్తనల గ్రంథం 20:7 వచనం. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములు బట్టి అతిశయపడుతురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామము యందు అతిశయపడాలా పడక్కర్లేదా? మనమేం చేద్దాం? మనకున్నటువంటి డబ్బును బట్టి, మనకున్నటువంటి పలుకుబడిని బట్టి, మనకున్నటువంటి ఆ యొక్క ప్రాపర్టీని బట్టి అతిశయపడుతూ ఉంటాం. నిజమే కాదా? ఈ ఎలాగ అతిశయపడితే ఏమవుతుందో తెలుసా? నీకున్నటువంటి, అంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి వాటి ద్వారా నువ్వు అతిశయపడితే అవి తీసేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. తీసేస్తాడా? తీసేస్తాడా సంగతి తెలుసు. అయినా సరే మనం ఏం చేస్తాం? అతిశయపడుతూ ఉంటాం. మన అతిశయ కారణము మన దేవుడైనటువంటి యెహోవా నామము తప్ప మరొకటి ఉండడానికి వీల్లేదు. అందుకే నేను ప్రతిసారి చెబుతుంటాను, నిజముగా నీవు మాకు దేవుడు అయ్యినందుకు మేము ఎవరమండి? ధన్యులం. ఈ మాట మనసారా చెప్పాలి ప్రభువుకి. మనమేం చేస్తాం? ధన్యత అంటే మంచి బట్టలు వేసుకుంటే, కాస్ట్లీ బట్టలు వేసుకుని వెంటనే ఇది ఒక ధన్యతగా ఫీల్ అయిపోతూ ఉంటారు. వీరు తాము సిగ్గుపడవలసిన విషయములందు ఏం చేస్తూ ఉన్నారండి? అతిశయపడుతూ ఉన్నారు. ఏమని తెలుసా? ఇది చాలా అవసరమైనటువంటి విషయం. ఏం చేస్తున్నారంటే, మా మందిరానికి రండి, అనేకులు ఆశీర్వదించబడుతున్నారు. మీరు కూడా ఏం చేస్తారండి? ఎక్కడ రావాలి? ఎవరి మందిరానికి వెళ్ళాలి? మా మందిరం దేవుడి మందిరం కాదు. అది ఎవరి మందిరం? అది వాళ్ళ మందిరం. అది దేవుడి మందిరం కాదు. ఏం చెప్పాలి? దేవుని మందిరానికి రండి, దేవుడు మిమ్మల్ని. మరి వాళ్ళేం చెప్తున్నారు? అనేకులు వస్తూ ఉన్నారు, మీరు కూడా ఎక్కడికి రావాలి? చెప్పాలి. ఎక్కడికి రావాలి?
దేవుని మందిరానికి రమ్మని ఎక్కడ చెప్పరు. మా మందిరానికే రావాలా. ఎక్కడ రావాలండి? మా మందిరానికే రావాలా. అవునా కదా? అనేకులు వస్తూ ఉన్నారు. మళ్ళీ ఈ మధ్యలో అడ్వర్టైజ్మెంట్, అయ్యగారి దగ్గరికి వచ్చామండి, మేము అన్ని తిరిగేసామండి, ఎక్కడ ఏమీ ప్రయోజనం కలగలేదండి. ఇక్కడికి వచ్చిన వెంటనే మా బతుకేమైంది? ఇలా తిరగబడిపోయిందంట. ఎలా తిరగబడిపోయింది? ఇలా తిరగబడిపోతామే. ఇదంతా ఉత్తుదే. వీళ్ళందరి గురించి చెబుతూ ఉన్నాడు పౌలు గారు. ఏమంటే పౌలు గారు బట్టలు అట్టుకుంటే స్వస్థత వచ్చేసింది కదా, పౌలు గారు ఖర్చు పట్టుకుంటే స్వస్థత వచ్చేసింది కదా, పౌలు గారు ఖర్చు పిల్ల దెయ్యం మీద దెయ్యం పరిగెట్టేసింది కదా. మరి పౌలు గారు ఎప్పుడైనా బోటెట్టాడా? మరి బోట్లు ఎట్టేసి ప్రసంగాలు ఏంటి? ఇది చాలా అవసరం ఈ కడవరి కాలంలో, ఈ భయంకరమైన దినంలో. ప్రియ సహోదరి సహోదరుడా, ఇది చాలా అవసరం. వారు తాము సిగ్గుపడవలసిన విషయంలో ఏం చేస్తున్నారు? అతిశయపడుతూ ఉన్నారు. మందన పోగేసుకోవడం ఆశీర్వాదం కాదు, మాదిరిని పోగేయడం ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. అందుకన్నాడు కదా, నన్ను పోలు నడుచుకున్నాడు ఆయన. చాలా అవసరం అండి ఇది. ఈ పారాగ్రాఫ్ రాత్రి చదువుతుంటే అప్పుడు దాకా నిద్ర వచ్చింది, నిద్ర తేలిపోయింది నాకు. రాత్రి 11:30 దాకా చదివాను, పొద్దున్న 5 గంటలు లేచాను. దేవునికి స్తోత్రం. అది విషయం. అలా చదువుతూ ఉంటే ఏమంటే ఈ చిన్న పారాగ్రాఫ్లో ఆయన ఏడ్చూ చెబుతున్నాడంట. ఆయనకి ఏడవలసిన పని ఉందా? ఇదే పత్రికలో ఇదే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు గారు చెబుతూ ఉంటాడు కదా, మొదటి అధ్యాయము ఏమండి, ఎంత నాకు నిజంగా చాలా ఆశ్చర్యమైనటువంటి విషయం ఏంటంటే, మొదటి అధ్యాయము ఇంచుమించుగా మనం 15వ వచనం నుంచి మనం చదివితే, కొందరు అసూయ చేతను కలహ బుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. వారైతే నా బంధకులతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకుని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. వీరైతే నేను సువార్త పక్షమును వాదించుటకు నియమింపడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు. అయిననేమి మెష చేతనే గాని సత్యము చేతనే గాని ఏ విధము చేతనేనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు. అందుకు నేను సంతోషించుచున్నాను, ఇక ముందును సంతోషించును. దేవునికి స్తోత్రం. పౌలు గారు చెబుతూ ఉన్నాడు. ఏమని తెలుసా? కొందరేమో అసూయతోనంట, కొందరేమో కలహ బుద్ధితో, మరికొందరు మంచి బుద్ధితో, ఒకడేమో మెస చేత, ఒకడేమో సత్యము చేత. ఎలాగ ఇప్పుడు చాలా మంది ఇదే పరిస్థితి. అవునంటారు కాదంటారా? అవునా? ఇప్పుడు ఏం చేశారు అందరూ? గోడ కట్టేశారు. గోడ ఏం కట్టారండి? గోడ కట్టేశారు. ఇక్కడోడు అక్కడికి వెళ్ళకూడదు, అక్కడోడు ఇక్కడికి వెళ్ళకూడదు. మన మందిరంలో ఎప్పుడైనా చెప్పామండి అలాగా? చెప్పామా? చెప్పలేదు, చెప్పం కూడా. నేను ఏం చెప్తున్నాను? వాక్యమును ఆసక్తితో అంగీకరించి అది ఉత్తుదో నిజమో తెలుసుకోవాలా. మీరందరూ పాస్టర్లు అయిపోవాలండి, మీరందరూ పాస్టర్లు అయిపోవాలి. దేవుని స్తోత్రం. వద్దా? ఏమండి, ఇంకా కోత విస్తారంగా ఉంది. కోసేవారు లేరు. ఎందుకు తెలుసా? కొందరు కక్షతోను, కొందరు కలహ బుద్ధితో, కొందరు మంచి బుద్ధితో, కొంతమంది అసూయతో ఏం చేస్తున్నారండి? ప్రకటిస్తూ ఉన్నారు. అవునా కదా? ఇప్పుడు పాస్టర్ గారు ఏం చెప్తుంటారు? అత్త మాట చెప్తారు, మీరందరూ వాక్యం చదవాలి, మీరందరూ పాటలు పాడాలి, మీరందరూ ప్రార్థన చేయాలి, మీరందరూ కూడా వాక్యం చెప్పాలి. చెప్పారా చెప్పలేదా? మీరందరూ అంటే మేము ఎందుకు వెళ్ళండి, మీరు ఉన్నారు కదా అంటారు మీరు. దేవునికి స్తోత్రం. అవునా కదా? ఏంటి కిందకి చదువుకుంటూ వస్తే, ఆయననేమి మెస్ చేత గాని సత్యము చేత గాని ఏ విధము చేతను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు. అందుకు నేను సంతోషించుచున్నాను, ఇక ముందును సంతోషించును. మరియు నేను ఏ విషయములోనూ సిగ్గుపడగా ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు గణపరచబడునని నేను మిగిలి అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారము మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా
పరిగణించునని నేను ఎరుగుదును. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరముతో నేను జీవించుటే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెండు మధ్యను ఇరుకుబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో ఉండవలని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరి మేలు. ఎంత ఈయన ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు. కిందకి ఇంకా ఇంటికి వెళ్ళి చదువుకోండి. నా కొరకు అక్షయ కిరీటం ఉంది. ఎన్ని మాటలు ఈ పత్రికలో ఉంటాయి. అప్పుడప్పుడు చదువుతుంటారు, చచ్చిపోయినప్పుడు గట్టి చదువుతుంటారు. నా కొరకు అక్షయ కిరీటం ఉంది, బ్రతుకుడు క్రీస్తు, చావు అయితే లాభం, ఇది అన్ని చెప్తుంటారు. కానీ ఈయన ఈ పత్రికలో ఇవన్నీ చెప్పేసి ఇప్పుడు ఆల్రెడీ ఈయన ఏం చేశాడు, నేను చచ్చిపోతే పరలోకం వెళ్ళిపోతానని ఫిక్స్ అయిపోయాడు కదా. ఇప్పుడు ఆల్రెడీ ఆయనకి పరలోకం ఫిక్స్ అయిపోయింది, గ్రాంట్ అయిపోయింది. అవునా? దేవుడు కూడా పౌలు నీకు ఇచ్చేత నువ్వు వచ్చి అంటే వెంటనే పౌలు వెళ్ళిపోతానే సిద్ధమే. అయినా సరే ఆయనకి అన్నీ ఉన్నా సరే ఆయన ఏడ్చుచూ చెబుతున్నాడంట. ఏంటి తెలుసా, నేను ఒక్కడనే పరలోకం వెళ్ళిపోతే కుదరదు, నాతో పాటు ఎవరు రావాలా? మీరందరూ రావాలా. దేవునికి స్తోత్ర. అది ఆయన కోరుకునేది. అందుకే అంటాడు కదా, నేను ఏడ్చుచూ చెబుతూ ఉన్నాను, నాశనమే వారి అంత. ఈ మాటకు నేను ఒక విషయం మీకు ఒక మాట చూపిస్తాను, గమనించాలి ప్రియ సహోదరి సహోదరా. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 17వ వచనము. అపోస్తలుడైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 17వ వచనము. సహోదరులారా, వ్యతిరేకముగా కలుగు చేయవారిని కనిపెట్టి ఏం చేయాలి? కనిపెట్టుకుని ఉండాలా. మిమ్మును బతిమాలు కొనుచున్నాను, అట్టివారు కాక ఎవరికండి? తమ దాసులు. దేవునికి స్తోత్ర. ఎవరికండి దాసులు? ఇలా కడుపు, ఇలా కడుపు తింటే చాలు, పక్కడు కడుపుకోవడం అవసరం లేదు. ఇలా కడుపుకి తింటే చాలు. ఏం చేస్తూ ఉన్నారయ్యానంటే వీరు స్వలాభం కొరకు ప్రభువు యొక్క పరిచర్య చేస్తూ ఉన్నారు. అపోస్తలుడైన పౌలు గారు అంటాడు కదా చక్కటి మాట 11వ అధ్యాయం 16వ వచనంలో, 16వ అధ్యాయం 17వ వచనము. వారు తమ కడుపునకే ఎవరండి? దాసులు. వారు ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కపటుల మనసులను నిజానికండి మీరు అందరూ మంచోళ్ళండి. దేవునికి స్తోత్రం. మీరు అందరూ మంచోళ్ళే. కానీ ఏం చేస్తారు? పాస్టర్ గారు ఏం చెప్తే అది వింటారు. ఇంకొక మాట మీకు చెప్తాను, గమనించాలి. అపోస్తలుడైన పౌలు గారు ప్రతి పత్రిక నుంచి పత్రికకి అన్ని పత్రికలు కలిపి అపోస్తల కార్యానికి లింక్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సరేనా? ఇప్పుడు మీకు చెప్పాను కదా విషయం ఏంటి, పౌలు సీరలో వాక్యం చెబితే అవి అలాగ ఉన్నాయో లేదని చెప్పి ఇంటికి వెళ్ళి లేఖనాలను పరిశోధించి అలా లేకపోతే వెంటనే వాళ్ళు పౌలు సీరలని అడిగేసి ఊరాళ్ళు. అవునా కదా? ఇప్పుడే ఒకవేళ ఎవరైనా పెద్ద పాస్టర్ గారు ఒక 50 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి ఏదైనా ఒక తప్పు వాక్యం చెప్తే మనం ఏం చేస్తాం? అడుగుతారు మీరు ఎవరైనా? అడగరు. ఒకవేళ అడుగుదామని నాలాటోడు ఎవడైనా ఉక్రోషంతో ముందుకొస్తే ఏటు అంత పెద్ద పాస్టర్ గారినే నువ్వు అడుగుతావా? నిన్న కాకమన్నా పరిచర్యలోకి వచ్చా, నిన్న కాకమన్నా బైబిల్ పెట్టుకున్నా, ఆయన నువ్వు పుట్టక ముందు నుంచి బైబిల్ పెట్టుకున్నాడు, ఆయన నువ్వు వెళ్ళి అడిగేస్తావా అంటారా? ఇప్పుడు మనం ఎక్కడ ఏం వింటున్నాం అంటే దేవుని యొక్క మాటలను ఆసక్తితో వింటలేదు. పాస్టర్ గారు పెద్దోడా చిన్నోడా, సూట్ వేసాడా బూట్ వేసాడా, నెక్కరేసిన వచ్చాడా, అంతేనా కాదా? ఒకసారి ఒక పాస్టర్ గారు నాకు బాగా తెలిసిన ఆయన, మీకు కూడా తెలిసిన ఆయన కానీ పేరు చెప్పనులే. విషయం ఏంటంటే నాకు అన్నయ్య అవుతాడు. అన్నయ్య మరి కారు కొనేవేటన్నయ్య గొడవ ఏంటంటే, తమ్ముడు బండి వేసుకెళ్తే 500, కారు వేసుకెళ్తే ఎంత? 5000. ఎంతండి? అవునే కదా? మనం కూడా ఏం చేస్తామంటే కారు ప్రసంగానికి అండి బాబు, దేనికి? ఇప్పుడు బండి వేసుకుని వచ్చాడు ఇంకో పాస్టర్ గారు మామూలు ప్యాంటు సొక్క వేసుకుని వస్తే 500 ఇస్తే సార్లు ఈయనకి 100 రూపాయలు పెట్రోల్, 400 ఖర్చుకి సరిపోతుంది అనుకుంటారు. అదే కారు అంత పెద్ద కారు వేసుకుని వచ్చాడు కాబట్టి కూడా మళ్ళీ పాస్టర్ గారిని తీసుకొచ్చాడు కాబట్టి కనీసం 5000 కానుక ఇవ్వకపోతే బాగోదు. ఏమిటండి కానుక ఇచ్చే వాళ్ళు కూడా ఏ లెక్క అంటే బండి వేసుకొస్తే ఒక రేటు, కారు వేసుకొస్తే ఒక రేటు, ఏమండి సూట్ వేసుకొస్తే ఒక రేటు, ప్యాంటు చొక్కా పోతే ఒక రేటు. అవునా కదా? బండిలో కూడా మళ్ళీ క్వాలిటీ మామూలు చిన్నది స్కూటీలు అన్ని తీసుకొచ్చారు అనుకో అప్పుడు మళ్ళీ కొంచెం తగ్గుతుంది. అందుకే పాస్టర్ గారికి ఎక్సెల్ కాబట్టి పెద్దగా రావు. దేవునికి స్తోత్రం.
అవునా కదా? నిజమండి, నిజం, నిజం ఇది చాలా ఆలోచించవలసిన విషయం ఏంటి అని అంటే ప్రియా సహోదరు, వారు తమ కడుపునికే వారు దాసులు. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అంటే ఇంపైన మాటలు, ఇంపైన మాటలు. మొన్న పాస్టర్ దగ్గరికి వెళ్తే నేను బండి మీద వచ్చేసినట్టు వైజాగ్ అంటే వైజాగ్ నుంచి నువ్వు వెంటనే కారుకొని వేస్తామని ప్రార్థన చేసి మీలాంటి ఏం చేస్తారు, అమ్మ బాబు పాస్టర్ గారు ప్రార్థన చేశారని చెప్పి కొన్ని రోజుల తర్వాత నిజంగా ఒకవేళ కారుకొని వస్తే ఆ పాస్టర్ గారు ప్రార్థన చేశాడు కాబట్టి ఏమొచ్చింది, కారు వచ్చింది. ఈ పాస్టర్ గారు రాత్రి పగల్లో కన్నీళ్ళు విడిచి 3 సంవత్సరాలు ప్రార్థన చేసిన వ్యక్తి ఏమవుతాడు, గంగలో కలిసిపోతాడు. దేవునికి స్తోత్రం. అవునా కదా? అవునా కదా? చాలా స్పాన్సర్స్ మీట్, స్పాన్సర్ టీవీలో చూసినంటే స్పాన్సరింగ్. ఇక్కడ ఆడు చెప్తే ఏమంటే నేను నిజంగా స్పాన్సర్స్ చేసినంటే ₹1 సంపాదించిన అంటాడు. నిజంగా ₹1 వచ్చేదని చెప్పి టీవీలో వాక్యం చూసి వాళ్ళందరూ మీరేం చేస్తారు, తినటానికి తినలేకపోయినా అప్పు చేసి పంపించేస్తారు. ఒక్క పూట ప్రసంగానికి మనం పంపిస్తే లక్షల మందికి సువార్త ప్రకటించామని చెప్పి తినడానికి తినలేకపోయినా అక్కడికి మాత్రం ఏం చేస్తారు, మనీ ఆర్డర్ చేసేస్తారు. ఇక్కడికి మాత్రం ఏం చేస్తారు, టంగ్ టంగ్ మన సౌండ్ వస్తుంది. దేవునికి స్తోత్రం. అవునా కదా? నేను ఎప్పుడు అలా విషయాల గురించి మాట్లాడినా, కానీ ఈ పారాగ్రాఫ్ చదువుతున్నప్పుడు అండి ఎంత అద్భుతమైనటువంటి విషయాలు, ఎంత అద్భుతమైనటువంటి విషయాలు గమనించాలి ప్రియా సహోదరి సహోదరి. వారు తమ కొడుకుకే వారు దాసులు. ఇంపైన మాటలు ఎంత బాగా చెప్తారో. ఎలా అంటారంటే లోకంలో సామెత కూడా ఉంది, ఎలా ఏదో ఉంటుందండి మర్చిపోనా, ఏంటి ఏమంటారు, తేనె పూసినట్టు ఉంటాయంట మాటలు, అంతేనా? ఇదంటారు కదా, చాలా అంటే చాలా చక్కగా మాట్లాడతారన్నమాట. అసలు ఈ మాట ఏంటంటే అమ్మ బాబు పరలోకం నుంచి ప్రభువు దిగొచ్చి మాట్లాడుతున్నట్టు ఉంటుంది. వాళ్ళకి ఎక్కడండి, పరలోకం నుంచి ప్రభువే దిగొచ్చి మాట్లాడుతున్నట్టు ఉంటుంది వాళ్ళకి. ఇవన్నీ కాదు, అపోస్తలుడైన పౌలు గారు ఏమండి ఆయన జీవితంలో అనేకమైన అద్భుతాలు చేశాడు, అనేకమైన ఆశ్చర్యకార్యాలు చేశాడు, అనేకమైనటువంటి స్వస్థతలు చేశాడు, అనేక మందిని మరి ప్రభువు దగ్గరికి నడిపించాడు. కానీ ప్రతిసారి ఒకటే చెప్పాడు, నేను బ్రతికితే క్రీస్తు కొరకు, చచ్చిపోతే పరలోకం. మూర్ఖులైనటువంటి వారికి మీరు ఏం చేయాలి, వేరుగా ఉండండి, బాప్తిస్మం పొందండి, పొందకపోతే పోతారు నరకానికని చెప్పాడు. ఈ రోజుల్లో ఎవరైనా ఇలా చేస్తున్నారా? ఇలా చెప్తే మళ్ళీ ఇంకొకటి వరకు రారు. అవునా కదా? గమనించాలి ప్రియా సహోదరి సహోదరుడా. ఇప్పుడు మన పరిస్థితి ఎక్కడుంది, పరలోకంలో ఉంది. మనం దేనికోసం కష్టపడాలి, పరలోకం కోసం కష్టపడాలి. కానీ మనం దేనికోసం కష్టపడుతూ ఉన్నాం, భూ సంబంధమైన వాటి కొరకు కష్టపడుతూ ఉన్నాం. ఈ భూ సంబంధమైన వాటి కొరకు ఒకవేళ మనం కష్టపడుతూ ఉన్నట్లయితే మన భక్తి భూ సంబంధమైన వాటి కొరకు చేస్తున్నట్టుగా మనం ఉంటే ప్రభు పక్షాన్ని తెలియజేస్తూ ఉన్నాను, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనల్ని మనం మార్చుకోవాలా. ఏం చేయాలి, భూ సంబంధమైన వాటిని ఏం చేయాలా, విడిచిపెట్టాలి. మన పరిస్థితి ఎక్కడ ఉందండి, పరలోకంలో ఉంది. మన మొట్టమొదటి స్థితి ఎక్కడ ఉందండి, పరలోకంలో ఉంది. ఆ పరలోకం కొరకు మాత్రమే పనిచేసే వారముగా మనము ఉంటూ ఉండాలి. ప్రతి క్షణము మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే పరలోకము నా దేశము అనేటువంటి విషయాన్ని మనం ఏం చేయకూడదు, మర్చిపోకూడదు, జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవునికి స్తోత్రం. మరి వారి కడుపే వారికి దాసులు అనేటువంటి ఈ బోధకుల యొక్క పరిస్థితి ఏమవుతుందో చెప్పమంటారా? ఒక విషయాన్ని మీకు చూపిస్తాను. 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనము. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు ఏం సంపాదించుకుంటారండి, లాభము సంపాదించుకుందరు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. దేవునికి స్తోత్రం. నాశనం ఆల్రెడీ రెడీగా ఉంది. ఏమండి చెప్తారు కదా, నేనండి వేసుకోవడానికి నెక్కర్ ఉండేది కాదు, ప్యాంట్ ఉండేది కాదు, తినడానికి తిండి ఉండేది కాదు, నేను ప్రభువు దగ్గరికి వచ్చాను, వేసుకోవడానికి సూట్ వచ్చింది, వెళ్ళడానికి కారు వచ్చింది, ఉండడానికి బంగ్లా వచ్చింది. ఎలా వచ్చింది 30 సంవత్సరాల నుంచి పరిచయం చేసిన ఏమొచ్చింది, ఆ యాక్చువల్గా కొనుక్కుని పరిచయం. నేను మొన్న కూడా చెప్పాను, బండి మార్చేసి కదండి, స్కూటీ కొని డబ్బులు ఎక్కడ ఇవ్వండి అంటున్నాడు. ఈ మాటలు మనం చదువుతున్నాడు ప్రియా సహోదరి. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలని
మీలోను అబద్ధ బోధకులుందురు, వీరు తమ్మును కోరిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరీ చేష్టలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. ప్రస్తుత కాలంలో జరుగుతున్నటువంటి విషయం ఇదా కాదా? గమనించాలా. క్రైస్తవ్యం ఎందుకు మరి నవ్వులు పాలవుతుంది? క్రైస్తవ్యం ఎందుకు అపహసించబడుతుంది? మొన్న ఆ కరోనా సమయంలో ఏమండి స్వస్థతలు చేసే పాస్టర్ గారు అందరినీ ట్రోల్ చేశారు. ఏమని? కరోనాని ఇప్పుడే ఉరుకమ్మ మెక్కెత్తున్నాడంట ఒక ఆయన, కరోనాకు ఇప్పుడే సంఖ్యలు లేస్తున్నాడు అంటాడు ఇంకొక ఆయన, కరోనాను ఇప్పుడే యేసు నామంలో బంధిస్తున్నాడు ఇంకొక ఆయన. ఏడు ఉరుగమ్మ మెక్కెత్తా, కరోనా కంటికే కనపడతలేదు. కనిపిస్తుందా? వినాలి వినాలి వినాలి. వీరి వలన నిజంగా ఏమంటే చూడండి, మరియు అనేకులు వారి పోకిరీ చేష్టలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. ఎలా పడితే అలాగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళ బైబిల్ రాసుకోవడం, ఎవరికి నచ్చిన బైబిల్ వాళ్ళదే. ఒక్కొక్కరికి ఒక్కొక్క బైబిల్. ఇప్పుడు అంటే ఒక్కొక్క బైబిల్ అంటే మీరు కొనుక్కున్న బైబిల్ కాదు, నచ్చినటువంటి వాక్యాలను ఫిల్టర్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారండి? ఫిల్టర్. కావాల్సినవి మాత్రమే తీసుకుంటారు, ఇంకా వీళ్ళకి అక్కర్లేని అంటే వీళ్ళకి నచ్చలేని తీసుకోరు. ఒరే నువ్వు జరిగ్గా బతకపోతే చచ్చిపోతావు అంటే తీసుకోరు. ఇది వద్దు, ఇది మనకు బాగోలేదు, నచ్చదు, మనకు సెట్ అవుతుంది. ఇది మనకి ఏం కావాలి? నీ రాకపోగలేంది యెహోవా నిన్ను కాపాడును, నీ పిల్లలు నీ భోజన బల్ల చుట్టూ ఒలీవల మొక్కల వలె ఉంటారు, యెహోవా నా కాపరి. ఏమండి? ఇంకా పచ్చికల చోట్ల ఆయనను పొరణ చేయుచున్నాడు, అతడు చేయనిదంతా సఫలమగును. నువ్వు ఇలా వర్దిల్లతో అలా వర్దిల్లతో ఇవన్నీ కావాలి. కానీ అంతకు ముందు ఎలా వర్దిల్ల అలా వర్దిల్లాలన్నా, నీ రాకపోగలేదు యెహోవా నిన్ను కాపాడాలన్నా, ఏం చేయాలన్నా ఆయన ఎందుకు భయభక్తులు జీవించాలి, ఈ విషయాన్ని మాత్రం ఏం చేద్దాం? వడగట్టేసి కింద వదిలేస్తామట్లే. మనకు కావాల్సినవన్నీ పైకి చేసుకుంటాం. అలా బైబిల్ రాసేసుకుని ఏమండి వీరేం చేస్తున్నారు? పోకిరీ చేస్తారు. నిజమే. ఇప్పుడు చాలామంది మొన్న మీరు గమనించినట్లయితే బట్టలు ఇలాగ వేసుకోకూడదు, పాస్టర్ గారు ఇలాగే వేసుకోవాలని చెప్పారు. ఇప్పుడు నిజానికి అలాగే వేసుకోవాలంటే ఇప్పుడు బట్టల గురించి ఎక్కడ రాయలేదు అనుకోండి బైబిల్లో, కానీ నువ్వు చక్కగా అందంగా బట్టలు వేసుకుంటే నిన్ను ఎవరో పేరెట్టి నీకు ఏలెట్టి చూపెట్టరు. అవునా కదా? అవునా కదా? మరి ఏలెట్టి చూపించకుండా నువ్వు చక్కగా ఉండమని చెప్తే బైబిల్లో ఉందటి, లేని చెప్పొద్దు, ఉన్నాయి చెప్పండి, ఉన్నాయన్నీ పాటి చేసినట్టు మరి దేవునికి స్తోత్రం. అవునా కదా? వీరిని బట్టి దేవుని నామం ఏమవుతుంది? సత్య మార్గము దూషింపబడును. ఏమండి? వారు అధిక లోభులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. దేవదూతలు పాపం చేసినప్పుడే దేవుని వాడు విడిచిపెట్టక పాతాళ లోకంలో నుండి కటిక చీకటి గల ఫలములకు తోసి తీర్పును కావలలో ఉంచబడి వారికి అప్పగించును. మరియు ఆయన పూర్వకాలమందున లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రళయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడెను. ఇంకా కిందకి చదివితే మొత్తం చరిత్ర అంతా వచ్చేస్తుంది. అక్కడ ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఏమండి? ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తారో, ఎవరైతే ఆయన వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తారో, ఎవరైతే సత్యవాక్యానికి లోబడి జీవిస్తారో వారికి ఖచ్చితంగా కలిగేటువంటి ప్రతిఫలం ఏంటి తెలుసా? ఇప్పుడు వచ్చేద్దాం పిలిపిలికి రాసిన పత్రికలోనికి. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి మన ప్రభు అయిన యేసు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. సమస్తమును తనకు లోపరచుకొని జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు మన జీవితంలో చేసేది ఏంటయ్యానంటే మన దీన శరీరాన్ని ఎలా మారుతారండి? మహిమ గల శరీరముగా మార్చి ఆ మహిమలో మనల్ని ప్రవేశాన్ని ఇస్తారు. ఎప్పుడు తెలుసా? ఎప్పుడనంటే మనము పౌలు గారు లాగా, పౌలు గారు ఎలాగైతే క్రీస్తుని పోలి నడుచుకున్నాడో మనము కూడా పౌలు గారు లాగా నడుచుకోవాలి. ఇహలోకపరమైనటువంటి భూ సంబంధమైనటువంటి వాటి కొరకు మనం ఏం చేయకూడదని మన మనసును పెట్టకూడదు. వాక్యాన్ని ఆసక్తితో వినాలి, అంగీకరించాలి, పరిశీలించాలి, పరిశోధించాలి. ఆత్మ సహాయం మనము కావాలని కోరుకోవాలి. అపోస్తుల కార్యములలో మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, చాలా చక్కగా ఉంటుంది. పరిశుద్ధాత్మను కూర్చున్న అనేక విషయాలు ఉంటాయి. ప్రభు చిత్తమైతే పరిశుద్ధాత్మను కూర్చున్న విషయాలు మరొక పర్యాయము చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ప్రియ సహోదరి సహోదరుడా, యోధా పత్రిక ఆఖరిగా యోధా పత్రిక 1వ అధ్యాయం 16వ వచనము. యోధా పత్రిక
ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. 16వ వచనం మనం ఒకసారి గమనించినట్లయితే, వారు నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు సనుగు వారును తమ గతిని గూర్చి నిందించు వారినై ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును. అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తన భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులందరూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకునండి. దేవునికి స్తోత్రం. భజన ఏం చేస్తున్నారండి? భజన భజన మనుషులను కొనియాడుచు. ఆ కొనియాడుచు అన్నదట పైన 5 ఉండి కింద ఉంట చూడండి 6 ఉండి మొక్క స్తుతి చేయొచ్చు. అయ్యగారండి, ఎవరండి? అయ్యగారండి, అమ్మగారండి. అయ్యగారు లేకపోతే, అమ్మగారు లేకపోతే భజన 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 ఎవరికి చేయాలి? ఎవరికి చేయాలి? దేవునికి చేయాలి. మన భజన ఎవరికి? పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి, పాస్టర్ గారి పిల్లలకి, పాస్టర్ గారి కొడుకులకి, కూతుళ్ళకి. లేదనుకుంటే ఎవరైతే మన భజన చేస్తారో, పాస్టర్ గారులు కూడా భజన చేసే వాళ్ళు ఉన్నారు. చేస్తారు చేయరా? నేను ఎవరికి భజన చేయను. పాస్టర్ గారుల భజన ఎవరు చేస్తారు చెప్పనా? ఇంటికి కేకేసి ఏం చేయాలా? అయ్యగారు వచ్చినండి, సోఫా వేసి పాలు ఇచ్చి కొనకిస్తే ఇంటికి వెళ్ళండి. ఈయన చెప్తాడు మళ్ళీ ప్రసంగంలో ఏమని తెలుసా? పలానా అండి, ఎంత మంచోళ్ళండి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేటువంటి వ్యక్తి. ఈయన పనికి మనలో తిరుగుతాడు లోకంలో. అయ్యగారు వెళ్ళండి, అలా వంగదాన్ని బట్టి టీవీ కట్టేసి పాలు ఇచ్చినండి మొక్క స్తుతి. పాస్టర్ గారులు కూడా ఇదే పరిస్థితి, అవునా కాదా? మొక్క స్తుతి చేస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ అపోస్తులు మీతో చెప్పిన మాటలు మీరు జ్ఞాపకం ఉంచుకోండి. కంగారేం పడద్దు. ప్రతి వానికి వాని క్రియలు చెప్పిన ఏముందండి? జీతం రెడీగా ఉంది. ఈ విషయాన్ని మనం ఏం చేయకూడదు, మర్చిపోకూడదు. ఏంటి భజన? మామూలు భజన కాదు. ఎక్కువ కొనికిస్తే ఒక రకమైన భజన, తక్కువ ఎలా ఉంటుందంటే, 3 ఆర్కెస్ట్రా వాళ్ళకి 3,15 చొప్పున 4,500 ఇస్తే ఒకలాగా ఉంటుంది. 5 వచ్చారనుకోండి, 2 పేటలు, 2 కీబోర్డ్లు, ఒక తబలా పట్టుకుని వస్తే భజన మారుతుంది. అలా కాకుండా 10 మంది తబలాగా వాయించే వాళ్ళు, 10 మంది కీబోర్డ్ వాయించే వాళ్ళు, 10 మంది పేటలు వాయించే వాళ్ళు, 30 మంది వచ్చారనుకోండి, ఒక్కొక్క మనిషికి 1000 రూపాయలు చొప్పున ఎంత అయింది? 30,000 అయింది. అంటే డబ్బును బట్టి ఏమైంది? ఇక్కడది భజన పెరిగింది. ఇచ్చే కానుకను బట్టి కూడా ఏమైంది? భజన పెరుగుతూ ఉంటుంది, అవునా కదా? ఆ భజనలు ఏమి కుదరో. ప్రభు రాకడలో ఈ భజనలన్నీ ఏమైపోతే అపోస్తులు మీతో చెప్పినటువంటి సంగతులు మీరు జ్ఞాపకం ఉంచుకోండి. వీళ్ళందరూ కల్పనా కథలు చెప్పుచు మొక్క స్తుతి చేయొచ్చు. వారి కడుపులకు వారే దాసులుగా ఉండి ఈ భూ సంబంధమైన వాటి కొరకు కనిపెడుతూ, ఈ భూ సంబంధమైన వాటి కొరకు మాత్రమే ఏం చేస్తూ ఉన్నారండి? బోధిస్తూ ఉన్నారు. కానీ మనం చేసేది అది కాదు. మన పరిస్థితి ఎక్కడుంది? పరలోకమందు ఉంది. యోధ కూడా ఏం చేశాడు? డబ్బుల కోసం ఏం చేశాడు? ప్రభువుని అప్పగించేసాడు లేదా? ప్రభువుని అప్పగించేసి బాధపడి తలకిందులుగా చచ్చిపోయిన వ్యక్తి చెప్తున్నాడు మాట. ఎలా చచ్చిపోయాడండి? తలకిందులుగా చచ్చిపోయాడు. ఇలా చెప్తే ఊరుకో. ఎందుకు అనుకున్నా? అయ్యగారు, పాస్టర్ గారు అలా చెప్తారు ఏంటి? పాస్టర్ గారు నోట ఎప్పుడు ఆశీర్వాద వచనం మాత్రమే రావాలి. ఏం రావాలండి? ఆశీర్వాద వచనం మాత్రమే రావాలి. మరి పౌలు గారు ఒక్కరోజైనా ఆశీర్వాద వచనం గురించి చెప్పాడా? బుద్ధి చెప్పుతూ ఉన్నాడు. నేను ఇప్పుడు శపించేది మిమ్మల్ని. నేను శపిస్తే మీరు ఎందుకు శపించబడిపోతారు? నేను ఆశీర్వదిస్తే మీరు ఎందుకు ఆశీర్వదింపబడతారు? దేవుడు ఆశీర్వదించాలి, దేవుడు శపించాలి, అవునా కదా? పాస్టర్ గారు ఇప్పుడు చాలా మంది వస్తారండి, లాస్ట్లో వస్తారు ప్రార్థనకి. వచ్చేసి ముగింపు ప్రార్థన అయిపోయినప్పుడు ఈయన ఆశీర్వాదం ఇచ్చినప్పుడు కళ్ళు చేసుకుని ఎలా ఉంచేస్తారు. ఇంక పాస్టర్ గారు ఆశీర్వాదాలు నెత్తి నుంచి వచ్చానంటే ఫీల్ అయిపోతారు. ఇదంతా కాదు. ఏమంటే పాస్టర్ గారు ఆశీర్వదిస్తే మనిషి శపిస్తే, పాస్టర్ గారు శపిస్తే ఒక మనిషి ఆశీర్వదింపబడు, ఒక మనిషి శపించబడు. ప్రభువు ఆశీర్వదించాలి, ప్రభువే శపించాలి. ప్రభువే దేనికైనా సరే అర్హుడు, చేయదగిన సమర్థుడు. మరి ప్రభు మీద అనుకునేటువంటి మనము మనుషుల్ని ఎందుకు చూడాలా? అవునా కదా? ఏమండి, కాబట్టి మరి ప్రభు పక్షాన్ని తెలియజేస్తున్నాను. నిజంగా ఆ పారాగ్రాఫ్ చదివినప్పుడు చాలా బాధ కలిగింది. అపోస్తలుడైన పౌలుకి ఏం బాధ అండి? ఆయనకు అవసరమా? ఆయనకు అవసరం లేదు. అయినా సరే అని చెబుతూ ఉన్నాడు కదా. మన పరిస్థితి ఎక్కడుంది? పరలోకమందు ఉండేది. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియ సహోదరుడా, మన పరిస్థితి ఎక్కడుంది? పరలోకం. మన దీన శరీరాన్ని మహిమ శరీరముగా మార్చి మనల్ని ఆ మహిమలోనికి చేర్చాలని ప్రభువు వారు ఆశపడుతూ ఉన్నారు.
అపోస్తులు చెప్పిన సంగతులు మనం ఏం చేసుకోవాలి? జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇప్పుడు ఇలా అందరు చెప్పి కలబోలు కథలని మనకి అక్కర్లేదు. మనకి ఏం కావాలి? వాక్యం కావాలి. ఏం కావాలండి? వాక్యం కావాలి. అది ఎందు వాక్యం ఉంది, వాక్యం దేవుడే ఉంది, వాక్యమే శరీరధారిగా ఈ భూలోకానికి వచ్చింది. కాబట్టి ఈ వాక్యాన్ని ఏం చేయాలి? మనం నమ్మాలి. నమ్మి మన జీవితంలో అన్వయించుకుని జీవించాలి. అలాగూ జీవించినట్లయితే మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో అక్కడికే వెళ్తాము. ఒకవేళ మనం అలా జీవించలేదంటే మన ప్రయాణం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళదు, తప్పుదోవ పట్టేస్తుంది. మన త్రోవ తప్పుదారి పడడానికి వీల్లేదు. మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళుదుము గాక. ఆమేన్. తలలు వంచండి. చిన్న ప్రార్థన. గొప్ప దేవా, మీకు స్తోత్రములు తండ్రి. మా పౌరస్థితి తండ్రి పరలోక రాజ్యంలో ఉందని ప్రభువా మీ వాక్యం సెలవిచ్చినట్టు